సరదాగా దేశ విదేశాలు తిరిగి రావాలని ఉంటుంది కానీ చేతిలో అందుకు తగ్గ బడ్జెట్ లేదు. బోర్డర్ దాటి ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్లకే ఖర్చులు పేలిపోతాయి. ఇక ఎక్స్ప్లోర్ అయ్యేది ఎప్పుడు? ఇలాంటప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇస్తే మీకు నచ్చిన దేశాన్ని ఇష్టం వచ్చినన్ని రోజులు తిరిగి రండి. అందుకయ్యే ఖర్చులు మేము ఇస్తాం, మీరు రిలాక్స్గా లోన్స్ రీపే చేయండి అని ఆఫర్ ఇస్తే వింటుంటేనే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినంత ఆనందంగా ఉంది కదూ. అవును, మరి బ్యాంక్ లోన్స్ అంటే మనకి ఎంతసేపు వ్యక్తిగత రుణాలు, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోనే తెలుసు. కానీ బ్యాంకులు ట్రావెల్ లోన్స్ కూడా ఇస్తాయని మీకు తెలుసా? మరి ఫారెన్ టూర్ వెళ్ళడానికి హాలిడే లోన్ రావాలంటే ఏం చేయాలి? ఇంటర్నేషనల్ ట్రిప్స్కు బ్యాంకులు ఏ కేటగిరీల్లో రుణాలు అందిస్తున్నాయో ఓసారి చూసేద్దాం. కొందరికి ప్రకృతి సోయగాలు చూడటం ఇష్టం, మరికొందరికి వింతలు విడ్డూరాలంటే ఆసక్తి. సముద్ర తీర ప్రాంతాల్లో విహరించడాన్ని ఎంజాయ్ చేసేవారు కొందరైతే ప్రపంచంలో విభిన్న సంస్కృతులను దగ్గర్నుంచి చూడడానికి, అక్కడి వంటలు అలవాట్లను అబ్జర్వ్ చేయడానికే విదేశాలు పర్యటించే వాళ్లు ఉన్నారు. ఇలా టేస్ట్కి తగ్గట్టు కొత్తదనాన్ని ఆస్వాదించడానికి దూరతీరాలకు వెళ్లి రావడానికి జంకడం లేదు మనోళ్లు. అందుకే గతంతో పోల్చితే రీసెంట్ ఇయర్స్లో ఫారెన్ టూర్స్, వెకేషన్స్కి వెళ్లొచ్చే ఇండియన్స్ సంఖ్య బాగా పెరిగింది. కంఫర్ట్ పెరగడం, కనెక్టివిటీ ఈజీ అయిపోవడం, రీజనబుల్ ప్రైస్లోనే విమాన టికెట్లు అందుబాటులో ఉండటం, ఇవన్నీ కలిసి కళకళ్లాడిపోతుంది పర్యాటక రంగం. అయితే ఫారెన్ ట్రిప్ అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అన్ని సందర్భాల్లో అందరికీ బడ్జెట్ అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. సొంతంగా ప్లాన్ చేసుకున్న టూర్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్ల త్రూ వెళ్లిన ఎస్టిమేట్ అమౌంట్ కన్నా చేతిలో కనీసం 2 నుంచి 3 లక్షలు ఎక్కువుంటేనే రిలాక్స్గా వెళ్లి రాగలం, లేదంటే ఇబ్బంది పడాలి. కొందరికేమో ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్లాలని ఉన్నా చేతిలో కావలసినంత నగదు లేక డ్రాప్ అయిపోతుంటారు. ఇలాంటి టూరిస్టుల కోరిక నెరవేర్చడానికే లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి బ్యాంక్స్. పర్సనల్ లోన్, ట్రావెల్ లోన్, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్, ట్రావెల్ ఆపరేటర్స్ ఫైనాన్స్ స్కీమ్, ఫిన్టెక్ కంపెనీల రుణాలంటూ రకరకాల క్రెడిట్స్ ఆఫర్ చేస్తున్నాయి. విమాన టికెట్లు, హోటల్, వీసా ఫీజులు, ఇలా ట్రావెల్స్కు సంబంధించిన వివిధ కేటగిరీల్లో ఈ లోన్లు జారీ చేస్తున్నాయి బ్యాంకులు. మిగిలిన రుణాల్లాగే ట్రావెల్ లోన్స్కు మంత్లీ ఈఎంఐలు చెల్లించే సదుపాయమూ ఉంది. ఫారెన్ ట్రిప్స్ అంటే ఒకప్పుడు మిలియనీర్ల జానర్. ఇప్పుడు ట్రెండ్తో పాటు ఈక్వేషన్స్ మారిపోయాయి. వేరే దేశం చుట్టెచ్చేయాలన్న ఆలోచన రావాలే కానీ ఏదో ఒక రకంగా తమ పాస్పోర్ట్ మీద డ్రీమ్ కంట్రీ స్టాంప్ వేయించుకోవడానికి బడ్జెట్ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఇయర్కి పెరిగిపోతుంది. అలాగని ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే హడావుడిగా వెళ్ళొచ్చేది కూడా కాదు. వేరే దేశానికి కేవలం టూరిస్టులు కాకుండా ఎక్స్పీరియన్స్ అవ్వడానికే వెళ్ళాలి. అప్పుడే ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయగలిగేది. మరి అలా వెళ్ళి రావాలంటే కంఫర్టబుల్ బడ్జెట్ తప్పనిసరి. పైగా కంపెనీకి ప్యాకేజీలు కూడా మారిపోతుంటాయి. ముందు అనుకున్న అమౌంట్కి ఏమాత్రం తేడా వచ్చినా దేశం కాని దేశంలో పడే ఇబ్బందులు మాటల్లో చెప్పలేము. మూడు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. టూరిస్టులు పడే ఈ కష్టాలన్నిటికీ చెక్ పెట్టడానికే బ్యాంకులు, టూర్ ఆపరేటర్స్ లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. టూరిస్టుల డ్రీమ్ డెస్టినేషన్ యూరోపియన్ కంట్రీసే. తర్వాత ప్లేస్ జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలది. ప్రకృతి అందాలకు, డిఫరెంట్ కల్చర్స్కు కేరాఫ్ అయిన ఈ దేశాల్లో తిరిగి రావాలని ఎవరికుండదు. కానీ బడ్జెట్ వెనక్కి లాగేస్తోంటుంది చాలా మందిని. అందుకే ఫారెన్ ట్రిప్ ప్లాన్స్ వేసుకుని మిడిల్ డ్రాప్ అయిపోతుంటారు. ఇలాంటి వారి కోసమే రకరకాల పేర్లతో రుణాలు బ్యాంకులు అందిస్తున్నాయి. ఇక బ్యాంకులు అందిస్తున్న లోన్స్ విషయానికొస్తే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే సమయంలో అయ్యే ఖర్చుల నిమిత్తం వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే ఎలాంటి తాకట్టు అవసరం లేకుండానే 10 నుంచి 20% వరకు వడ్డీ రేట్లతో ఈ రుణాన్ని పొందవచ్చు. తీసుకునే మొత్తాన్ని బట్టి ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా చెల్లించాలి. ట్రావెల్ యాక్టివిటీకి నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా తీసుకునే రుణమే ట్రావెల్ లేదా హాలిడే లోన్. ఈ రుణాల వడ్డీ రేట్లు 10.5 నుంచి 15% మధ్య ఉంటాయి. హాలిడే లోన్స్ ఇచ్చే సమయంలో మీ ప్రొఫైల్, క్వాలిఫికేషన్ ఆధారంగా బ్యాంకులు ఇంకా ఎక్కువ వడ్డీ కూడా వసూలు చేయొచ్చు. ఈ లోన్కు అప్లై చేసుకోవాలంటే మినిమం డాక్యుమెంటేషన్ సరిపోతుంది. ట్రావెల్ లోన్స్లో మరో ఆప్షన్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్. ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు విదేశీ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. అనుకోకుండా డబ్బుల సమస్య ఏర్పడినా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్తో ఈజీగా బయటపడొచ్చు.
అందుకే లావాదేవీలు చేయడానికి చాలామంది అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ దగ్గర ఉంచుకోవడం సేఫ్ ఆప్షన్ అని భావిస్తారు. ఈ క్రెడిట్ కార్డులపై బ్యాంకుల్ని బట్టి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 45% వరకు ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ తీసుకునే సమయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. బ్యాంకులే కాదు, ట్రావెల్ ఆపరేటర్స్ సైతం టూరిస్టులకు లోన్లు అందిస్తున్నారు. టూర్ ఆపరేటింగ్ కంపెనీలు ఇతర దేశాలకెళ్లే టూరిస్టుల కోసం ఫైనాన్సింగ్ స్కీమ్స్ను అందిస్తున్నాయి. వీటిలో మీ ఆదాయాన్ని, అవసరాన్ని బట్టి 5 లక్షల వరకు నిధులను పొందే వీలుంది. ఈ బకాయిల్ని టూర్ ఆపరేటర్లకి, టూర్ ఏజెన్సీలకి ఈఎంఐల్లో చెల్లించొచ్చు. కొన్ని ఫిన్టెక్ కంపెనీలు సైతం ట్రావెల్ నౌ, పే లేటర్ ఆఫర్లను అందిస్తున్నాయి. టూరిస్టుల రీపేమెంట్ కెపాసిటీని బట్టి ఈ సంస్థలు 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ లోన్స్పై వడ్డీ రేట్లు 11 నుంచి 20% లేదా అంతకంటే ఎక్కువే. ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం. హాలిడే మూడ్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ సెకండ్ హాఫ్ నుంచి మొదలు పెడితే జనవరి ఫస్ట్ హాఫ్ దాకా హాలిడేస్ ఎంజాయ్ చేసి రావాలని షెడ్యూల్ వేసుకునే వాళ్ళెందరో. కరోనా బ్రేక్ వేసింది కానీ లేకపోతే విదేశాలు తిరిగి వచ్చే టూరిస్టుల నంబర్ తీస్తే ఈ పాటికి ఇండియా టాప్ ప్లేస్లోనే ఉండేది. ఆ రేంజ్లో పెరిగిపోయింది భారత్ నుంచి ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లేవారి పర్యాటకుల సంఖ్య. గత 3 ఏళ్లుగా ఇండియా నుంచి సమ్మర్, వింటర్, ఇయర్ ఎండింగ్ వెకేషన్స్కి వెళ్ళేవారు మరీ ఎక్కువైపోయారు. అంటే బిజినెస్ ఎంతో పెరిగినట్టే. పైగా టూరిజం అంటే లక్షలు కురిపించే కల్పవృక్షం. మరి వ్యాపారం ఉన్న చోట బ్యాంకులు, ఆ రంగానికి చెందిన ఆపరేటర్ లేకుండా ఎలా ఉంటారు చెప్పండి? అందుకే టూరిస్టులకు ఎగ్జైట్ అయ్యే ఆఫర్లు ఇచ్చి క్యాష్ చేసుకుంటున్నారంతా. ట్రావెల్ నౌ, పే లేటర్ ఆఫర్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని తెలుసుకోండి.